ఈరోజు మనం 4వ తరగతి పాఠ్యపుస్తకంలోని మొత్తం పాఠ్యాంశాలన్నింటినీ కూడా ఒకే వీడియోలో నేర్చుకోబోతున్నాం. అందులో భాగంగా మొదటి పాఠ్యాంశం పేరేంటి అంటే గాంధీ మహాత్ముడు. మొదటి పాఠ్యాంశం గాంధీ మహాత్ముడు. ప్రతి పాఠ్యాంశానికి మనకి తెలుసు ఈ మాసపు పాట అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మాసపు కథ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పాఠ్యాంశానికి సంబంధించి ఈ మాసపు పాట కిందన తేనెల తేటల మాటలతో అనే పాటను ఇవ్వడం జరిగింది. ఈ మాసపు కథలో భాగంగా తెలివైన దుప్పి అనే ఒక కథని కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా మనం గాంధీ మహాత్ముడు పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు అని చూసుకున్నట్లయితే బసవరాజు అప్పారావు. ఈయన జననం 13/12/1894. ఈయన మరణం 10/6/1933. ఈయన భావకవి, గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజల్ని గాఢంగా ప్రభావితం చేశాయి. ఈయన రచించినటువంటి గీతాల సంపుటి పేరేంటి అంటే బసవరాజు అప్పారావు గేయాలు. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు. బసవరాజు అప్పారావు గేయాలు అనేది ఏంటి అనేది కూడా అడగొచ్చు. ఏంటి అది, ఏ ప్రక్రియకి చెందింది, లేకపోతే ఎటువంటి సంపుటి అంటే కథా సంపుట, గేయాల సంపుట ఇలా అడుగుతారు. నవలా సంపుట లేకపోతే ఇలా అడుగుతారు. అది మనకి గీతాల సంపుటి. అలాగే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి, గాంధీ మహాత్ముడి యొక్క పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి, మహనీయుల చరిత్ర. అలాగే ఇది ఏ ప్రక్రియకి చెందింది అంటే ప్రక్రియ అంటే అది ఏ రూపంలో ఉంది, ఆ పాఠ్యాంశం అనేది గేయ రూపంలో ఉంది. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య సాధన కొరకు బయలుదేరగా జగత్తు అనేది ఆనందంతో నవ్వింది. అలాగే భూమి కంపించింది, అధర్మం గడగడ ఉనికిపోయింది, స్వరాజ్యం కనుల ఎదుటే కనిపించింది. పాఠ్యాంశంలోని మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ బిట్స్ ఏమీ లేవు, ఇవి మాత్రమే ఉన్నాయి. అలాగే తేనెల తేటల మాటలతో అనేది మనకి ఈ మాసపు పాట కిందన ఇవ్వడం జరిగింది. దీనిని రచించింది ఎవరు అంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఈయన ఏంటి, కథకులు, విమర్శకులు. ఈయన తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. ఏ కవిత్వానికి ప్రతినిధి అంటే అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరైనా అడగవచ్చు. అలాగే లలిత గీత కర్త. అలాగే ఈయన ఆకాశవాణిలో కూడా పనిచేశారు. ఆకాశవాణిలో పనిచేసిన రచయిత ఎవరు అని కూడా అడగవచ్చు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. అలాగే ఈయన రచించినటువంటి కవితా సంపుటి పేరు, ఇందాక మనకి బసవరాజు అప్పారావు గారి గేయాలు అనేది గీతాల సంపుటి అని అడిగారు. ఇక్కడ కవితా సంపుటి. ఈయన ఏంటి రచించారంటే కవితా సంపుటి రచించారు. దాని పేరేంటంటే అనుభూతి గీతాలు. అలాగే చూసుకున్నట్లయితే తెలివైన దుప్పి అనేది మనకి ఈ మాసపు కథ కిందన ఇవ్వడం జరిగింది. ఈ కథలో దుప్పి పేరేంటి అంటే బోధిసత్వుడు. అలాగే ఈ కథ యొక్క నీతి ఏంటి అంటే ఆశ ప్రమాదంలోకి నెడుతుంది. ఆశ అనేది ప్రమాదంలోనికి నెడుతుంది. అంటే ఆశ ఎంత ఉండాలో అంతే ఉండాలి. అత్యాశ అనేది కూడా మనకి ప్రమాదంలోనికి నెడుతుంది. దాని పట్ల జాగ్రత్తగా ఉండాలని. మనకి 4వ పాఠ్యాంశం 4వ తరగతిలో 2వ పాఠ్యాంశం ఏంటి ఇచ్చారంటే గోపాల్ తెలివి అనే పాఠ్యాంశాన్ని ఇవ్వడం జరిగింది. దీని యొక్క పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే సమయస్ఫూర్తి అంటే సరైన ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ సమయానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దాన్ని ఎలా ప్రతిస్పందించాలి, ఎలాంటి ఆలోచనతో మనం ఆ సమస్య నుంచి బయటపడాలి, అలాంటివి ఉంటాయి కదా, వాటినే సమయస్ఫూర్తి అంటారనమాట. అలాగే ప్రక్రియ, ఇది ఏ ప్రక్రియకి చెందినది అంటే ఏ రూపంలో ఉంది ఆ పాఠ్యాంశం అనేది, పాట రూపంలో ఉందా, గేయ రూపంలో ఉందా, నాటక రూపంలో ఉందా, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అది ఏ ప్రక్రియకి చెందిందంటే కథ రూపంలో ఉందన్నమాట. అలాగే ఢిల్లీ సుల్తాన్ సామంతరాజులందరినీ పిలిపించి, ఈ పాఠ్యాంశంలో ఉన్న బిట్లు అనమాట ఇవి. ఢిల్లీ సుల్తాన్ సామంతరాజులందరినీ పిలిపించి 2 ప్రశ్నలు వేశారు. ఎన్ని ప్రశ్నలు అంటే 2. అందులో ఏంటేంటి అడిగారు, భూమి పొడుగెంత, వెడల్పు ఎంత, ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏమడిగారు అంటే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అని అడిగారు. ఈ ఢిల్లీ సుల్తాన్ యొక్క సామంతుల్లో మాల్వారాజు ఎవరు అంటే
జయచంద్రుడు. ఈ మాల్వా ఆస్థానం యొక్క విదూషకుడే ఎవరంటే గోపాల్. మాల్వా రాజు గోపాల్నకు ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం కనుక్కోమని ఎంత సమయాన్ని గడువిచ్చారు? 1 సంవత్సరం. ఈ చిక్కు ప్రశ్నలకు సమాధానంగా గోపాల్ ఢిల్లీ సుల్తాన్కు ఏమని బదులిచ్చాడు అంటే, మాల్వా రాజునకు ఢిల్లీ సుల్తాను ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుక్కోమని అడిగారు. మాల్వా రాజు ఢిల్లీ సుల్తాన్కి ఈ సమాధానానికి బదులివ్వాలి. దానికి ఈ మాల్వా రాజు ఆ ఆస్థాన విదూషకుడైనటువంటి గోపాల్కి ఈ సమాధానం కనుక్కోమని చెప్పారు. చెప్పంగానే గోపాల్ ఏం చేశారు? ఆ సమాధానాన్ని కొనుక్కోవడానికి 1 సంవత్సరం టైం తీసుకున్నారు. నెక్స్ట్ ఆ టైంకి గోపాల్ అనమాట ఢిల్లీ సుల్తాన్కి ఏమని బదులిచ్చారంటే, ఏమని ప్రశ్న ఇచ్చారు? భూమి పొడిగెంత, వెడల్పు ఎంత? దానికి సమాధానంగా ఏమిచ్చారు అంటే, 16 బండ్లతో దారపు ఉండలు తెచ్చి 8 బండ్ల దారంతో భూమి నిలువును, 8 బండ్ల దారంతో భూమి అడ్డంను కొలత అని చెప్పారని బదులిచ్చారు. అలాగే 2వ ప్రశ్నకి సమాధానంగా ఏమని ఇచ్చారు? ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని అనే ప్రశ్న కదా 2వ ప్రశ్న. దానికి సమాధానంగా 25 అంటే 25 గొర్రెలను తెచ్చి ఆకాశంలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కో గొర్రె వెంట్రుక అని బదులిచ్చారు. అంతే. ఈ పాఠ్యాంశంలో మనకి ఇంతకంటే బిట్లేమీ లేవండి, సరిపోతాయి ఇవి. అలాగే ఈ గోపాల్ తెలివి పాఠ్యాంశం వెనకాల మనకి ఈ మాసపు పాట కిందన చూడగంటి అనే పాటను ఇవ్వడం జరిగింది. దీని యొక్క రచయిత ఎవరు అంటే తార్లపాక అన్నమయ్య. ఈయన పదకవితా పితామహులు. 32,000 సంకీర్తనలు కూడా రాశారు. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని కూడా నిర్మించారు. అలాగే ఈయన యొక్క కవితా లక్షణాలు తాళ్ళపాక అన్నమయ్య గారి యొక్క కవితా లక్షణాలు అంటే, ఆయన యొక్క కవిత్వాల్లో ఎటువంటి లక్షణాలు అనేవి కనిపిస్తుంటాయంటే, దేశీ పద సంపద కనిపిస్తుంది, వాడుక భాషలో అపురూపమైన మాధుర్యం కూడా కనిపిస్తుందంట. అలాగే ఈ పాఠ్యాంశానికి గోపాల్ తెలివి పాఠ్యాంశం వెనకాల ఈ మాసపు కథ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఈ మాసపు కథ ఏంటంటే విందు. ఈ విందు అనే కథని రచించింది ఎవరంటే సొదుం రామ్మోహన్. ఈ సొదుం రామ్మోహన్ గారు పత్రికా రచయిత. అలాగే పలు రచనలకి అనువాదాలు కూడా చేశారు. నిఘంటువు నిర్మాణం కూడా చేశారు. నిఘంటువు అంటే డిక్షనరీ, మనకు తెలుసు కదా, ఉంటుంది తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ అలాంటివి. నిఘంటువు అదే పదాలు అర్థాలు ఉంటాయి కదా తెలుగులో, అటువంటిదన్నమాట. నిర్మాణం కూడా చేశారు. అలాగే 2 దశాబ్దాల పాటు విశాలాంధ్ర అనే పత్రికల్లో 2 దశాబ్దాలు అంటే దగ్గర 20 సంవత్సరాలని విశాలాంధ్రలో పనిచేశారు. అలాగే 1 దశాబ్దం పాటు ఉదయం అనే పత్రికల్లో పనిచేశారు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఆయన పనిచేసినటువంటి పత్రికల పేర్లు విశాలాంధ్ర, ఉదయము. అలాగే ఈ కథలోని మనకి పాత్రలు ఏంటంటే చంద్రుడు, సూర్యుడు, వాయువు, చుక్క లేదా నక్షత్రం. నక్షత్రానికి ఉన్న బిడ్డలు ఎవరు అని అంటే చంద్రుడు, సూర్యుడు, వాయువు. అలాగే ఒక విందుకు వెళ్ళినప్పుడు నక్షత్రం కోసం రుచికరమైనటువంటి పదార్థాలు తెచ్చిచ్చింది ఎవరు అంటే చంద్రుడు. అంతేనండి ఈ పాఠ్యాంశానికి సంబంధించిన బిట్లు. నెక్స్ట్ మనం 4వ తరగతిలోని 3వ పాఠ్యాంశాన్ని చూసుకున్నట్లయితే దేశమును ప్రేమించుమన్నా అనే పాఠ్యాంశము. దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే దేశభక్తికి సంబంధించింది అనమాట. అంటే ఇతివృత్తం అంటే ఏంటంటే దేనికి సంబంధించినది అని. అలాగే ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అని అంటే, ప్రక్రియ అంటే ఏంటంటే చెప్పాను కదా, అంటే ఆ పాఠ్యాంశము ఏ రూపంలో ఉంది అని, అంటే గేయ రూపంలో ఉందని అర్థం. అలాగే ఈ పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు అని చూసుకున్నట్లయితే గురజాడ వెంకట అప్పారావు. ఈయన జననం 21/9/1862. ఈయన మరణం 30/11/1915. ఈయన తెలుగు కవిత్వానికి, ఆధునిక తెలుగు కవిత్వానికి, అంటే నేటి తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు. అలాగే యువకర్త, కవి, కథకులు, నాటకకర్త, చరిత్రకారులు, అలాగే శాసన పరిశోధకులు. అన్నింటికంటే ముఖ్యంగా ఈయన భాషావేత్త. భాష అంటే తెలుగు భాషకి ఒక ముఖ్యమైన వ్యక్తి అనమాట, భాషావేత్త.
తెలుగు భాషని అభివృద్ధి చేసిన వ్యక్తి. అలాగే తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేసింది ఎవరు అని అంటే చాలా ఇంపార్టెంట్. వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేసింది ఎవరనంటే గురజాడ వెంకటప్పారావు గారు. ఈయన రచించినటువంటి నాటకం పేరు ఏంటి అంటే కన్యాశుల్కం. ఇది ఆధునిక తెలుగు సాహిత్యంలోనే అత్యంత విశిష్టమైన రచన ఏంటనేది కన్యాశుల్కం నాటకం. కన్యాశుల్కం ఏ ప్రక్రియకి చెందిందని కూడా అడగవచ్చు. నాటకం. ఈ 2 బిట్లు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు. అలాగే ఈ పాఠ్యాంశం చూసుకున్నట్లయితే వెనకాల మనకి ఈ మాసపు పాట అనేది ఇవ్వడం జరిగింది. దాని పేరు తెలుగు తల్లి. ఈ తెలుగు తల్లి దాన్ని రచించింది ఎవరు అంటే పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. ఈయన జననం 7/5/1921. ఈయన మరణం 13/9/1989. ఈయన విమర్శకుడు, కవి. ఈయన ఏంటంటే విమర్శకుడు, కవి. ఈయన సాహిత్య వ్యాసాలు రచించారు, కథలు రచించారు, ఏకాంకికలు కూడా రచించారు. ఏకాంకిక అంటే తెలుసు కదా, ఒకే అంకంతో ఉండేటువంటి నాటికలు అనమాట, చిన్న చిన్న నాటికలు. ఏకాంకికలు రచించారు, అలాగే ఖండకావ్యాలు కూడా రచించారు. ఈయన రచనల్లో ప్రత్యేకమైనవి ఏంటంటే ఈయన చాలా రచించారు, కానీ అందులో ప్రత్యేకమైనవి ఏంటంటే సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయము, కాపు పాటలు. సాహిత్య సంపద రచించారు, ఆంధ్రాభ్యుదయం రచించారు, కాపు పాటలను కూడా రచించారు. అలాగే చూసుకున్నట్లయితే మనకి ఈ మాసపు కథ కిందన కందిరీగ యొక్క కిటుకు అనేది ఈ మాసపు కథ కిందన ఇవ్వడం జరిగింది. దీనిని ఎవరు రచించారు అని చూసుకున్నట్లయితే రావూరి భరద్వాజ గారు రచించారు. ఈయన యొక్క జననం ఎక్కడ అంటే గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. ఈయన రచించినటువంటి తొలి కథ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. తొలి కథ ఏంటంటే విమల అనేది ఏంటి అని కూడా అడగొచ్చు. కథ ఏ ప్రక్రియకి చెందిందని అడగొచ్చు. కథా ప్రక్రియ. విమల అనేది తొలి కథ. అలాగే ఈయన కొన్ని కథా సంపుటాలు రచించారు. కథా సంపుటి అంటే ఒక్క కథ కాదు, కొన్ని కథల యొక్క పుస్తకాన్ని రచించడం. కథల యొక్క పుస్తకాన్ని కథా సంపుటాలని అంటారు. అందులో 37 కథా సంపుటాలు రచించారు. అందులో మనకి 2 ఇచ్చారు. అపరిచితులు, కథ సాగరము అనేవి మనకి 2 కథా సంపుటాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈయన 43 పిల్లల కథలను కూడా రచించారు. కానీ అందులో మనకి ఇచ్చినవి ఏంటంటే కీలుగుర్రము, ఉడుతమ్మ, ఉపదేశం, ఈ 2 మాత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 17 నవలలు కూడా రచించారని ఇచ్చారు. ఈయన రచించినవి ఎన్ని నవలలు అంటే 17. అందులో ముఖ్యమైనవి ఏంటంటే కరిమ్రింగిన వెలగపండు, జల ప్రళయం. మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా అడుగుతుంటారండి ఇవి. ఏదో ఒకటి ఇస్తారు పేరు ఇచ్చి, అది ఏ ప్రక్రియకి చెందిందని ఇవ్వచ్చు, లేకపోతే అది కథా సంపుట, పిల్లల కథ, నవల, లేకపోతే ఏంటి అని చెప్పేసి ఇవ్వచ్చు. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఇవి. పాకుడు రాళ్ళు అనే రచనకి మాత్రం ఈయనకి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. అంటే జ్ఞానపీఠ పురస్కారం అనేది ఏ రచనకి లభించిందని కూడా అడుగుతారు. ఈయన పురస్కారాలు ఏంటంటే ఈయనకి చాలా పురస్కారాలు అందడం జరిగింది. జ్ఞానపీఠ, కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సోవియట్ భూమి, అలాగే నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ పురస్కారం, అలాగే గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న ఆంధ్రప్రదేశ్ పురస్కారం, అలాగే లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. జ్ఞానపీఠ, కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ, సోవియట్ భూమి, నెహ్రూ పురస్కారం, అలాగే రాజ్యలక్ష్మి ఫౌండేషన్ పురస్కారం, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, అలాగే కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. కళారత్న అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా తర్వాత పాఠం చూసుకున్నట్లయితే మనకి పరివర్తన అనేది 4వ పాఠ్యాంశము. ఇందులో ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము అంటే ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఇది అంటే ఎటువంటిది ఈ పరివర్తన అనే లెసను ఎటువంటిది అని చూసుకున్నట్లయితే ఇది పిల్లల స్వభావానికి సంబంధించినటువంటి లెసన్ అనమాట.
ఇది ప్రక్రియ ఏ ప్రక్రియకి చెందింది అంటే ఏ రూపంలో ఉంది, గేయ రూపంలో ఉందా, పాట రూపంలో ఉందా, కథ రూపంలో ఉందా, నవల రూపంలో ఉందా అని చూసుకున్నట్లయితే ఇది ప్రక్రియ కథ రూపంలో ఉందన్నమాట. పరివర్తన పాఠ్యభాగం యొక్క రచయితలు ఇద్దరన్నమాట. ఎవరెవరు? బాలాంత్రపు వెంకటరావు అలాగే ఓలేటి పార్వతీశం ఇద్దరన్నమాట. అలాగే బాలాంత్రపు వెంకటరావు యొక్క తల్లిదండ్రులు ఎవరని చూసుకున్నట్లయితే వెంకట నరసింహం, సూరమ్మ. అలాగే బాలాంత్రపు వెంకటరావు యొక్క జన్మస్థలం ఏది అని చూసుకున్నట్లయితే మల్లాము అనే ప్రాంతము, తూర్పుగోదావరి జిల్లా. ఓలేటి పార్వతీశం గారి యొక్క తల్లిదండ్రులు ఎవరని చూసుకున్నట్లయితే అచ్యుతరామయ్య, వెంకమ్మ. ఓలేటి పార్వతీశం గారి జన్మస్థలం ఎక్కడ అని చూసుకున్నట్లయితే పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. పరివర్తన అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఇతివృత్తం పిల్లల స్వభావము. అలాగే పరివర్తన పాఠ్యభాగంలోనే అబ్బాయి పేరేంటి అని చూసుకున్నట్లయితే రాము. రాము మామిడి తోటలో ఎవరెవరితో మాట్లాడాడు? కాకితో, తేనెటీగతో, చీమతో, మూడింటితో కూడా తను ఆడుకోవాలని చెప్పేసి అడగడం జరుగుతుందన్నమాట. ఆడుకోవడానికి పిలుస్తాడు. అవన్నీ కూడా తమ తమ పనుల్లో బిజీగా తమ తమ పనుల్లో ఉండి, అంటే ఇప్పుడు సమయాన్ని వృధా చేస్తే తరువాత భవిష్యత్తులో తాము తినడానికి ఏమీ లేకుండా అయిపోద్ది అని చెప్పి, తాము ఉండడానికి చోటు ఉండదు, తాము తినడానికి ఏమీ లేకుండా అయిపోద్ది, ఇప్పుడు ఉన్న సమయాన్ని వృధా చేస్తే భవిష్యత్తు అనేది అంధకారం అయిపోతుందని చెప్పేసి అవి తమ తమ పనుల్లో మునిగి ఉంటాయి అన్నమాట. ఆడుకోవడానికి రావు. నెక్స్ట్ ఈ మాసపు పాట కిందన మనకి పడవ నడపవోయి అనేది మనకి ఈ మాసపు పాట కిందన ఇవ్వడం జరిగింది. దీని యొక్క రచయిత ఎవరు అని చూసుకున్నట్లయితే వింజమూరి శివరామారావు. వింజమూరి శివరామారావు గారి జననం 1908, మరణం 1982. వింజమూరి శివరామారావు గారి యొక్క జననము ఎక్కడ అని చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రంపాలెం. వింజమూరి శివరామారావు గారు ఎందులో పనిచేశారు? ఆకాశవాణిలో కళాకారులుగా పనిచేశారు. అలాగే వింజమూరి శివరామారావు గారి యొక్క రచన ఏది అని చూసుకున్నట్లయితే మనకి రచనలు గోర్కీ కథలు, అలాగే కల్పవల్లి అనేది ఖండకావ్య సంపుటి. చూడండి, మనకి కథా సంపుటి వచ్చింది, గేయ సంపుటి వచ్చింది, గీతాల సంపుటి వచ్చింది. అలాగే ఇది ఖండకావ్య సంపుటి. ఖండకావ్య సంపుటి పేరు ఏంటంటే కల్పవల్లి. వింజమూరి రామారావు గారి యొక్క ఖండకావ్య సంపుటి ఏది అని అడగొచ్చు. దాని పేరేంటంటే కల్పవల్లి. ఈయనకి ఒక బిరుదు కూడా వచ్చిందండి. ఆ బిరుదు పేరేంటి అని చూసుకున్నట్లయితే కళా ప్రపూర్ణ. నెక్స్ట్ మనకి ఈ మాసపు కథ కిందన నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ మాసపు కథ కిందన ఏమి ఇవ్వడం జరిగిందంటే ఉపాయం అనేది ఇవ్వడం జరిగింది. ఈ కథను ఎక్కడి నుండి తీసుకురాబడింది అంటే ఇతిహాసం, మహాభారతం అనే ఒక ఇతిహాసం నుంచి. ఇతిహాసాలు అంటే తెలుసు కదా, రామాయణ మహాభారతాలు ఇలాంటివన్నింటినీ కూడా ఇతిహాసాలు అంటారు. మహాభారతం నుండి తీసుకోబడింది. అలాగే భీముడు, అర్జునుడు ఏ వంశానికి చెందినవారు? భరత వంశానికి చెందినవారు. అలాగే భీష్ముడు యొక్క మనుముల పేరేంటి? భరత వంశానికి చెందినటువంటి రాకుమారులందరూ కూడా భీష్ముని యొక్క మనుములు. అంటే భరత వంశానికి చెందిన రాకుమారుల యొక్క తాతయ్య గారే భీష్ముడు. అందులో మనకు ముఖ్యంగా అర్జునుడు, భీముడు గురించి మనకి ఈ కథలో ఇవ్వడం పరిచయం చేయడం జరిగింది. పేర్లు: భరత వంశీయులకు విలువిద్య నేర్పినటువంటి గురువుగా ప్రసిద్ధికెక్కిన వారు ఎవరు అంటే ద్రోణాచార్యుడు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. నెక్స్ట్ భరత వంశ రాకుమారులు బంతితో ఆడుకున్నప్పుడు బంతిని గట్టిగా తన్ని బావిలో పడేలా చేసింది ఎవరు అంటే భీముడు. వాళ్ళు ఆడుకున్నప్పుడు బంతిని చాలా గట్టిగా తన్నారంటే భీముడు యొక్క బలం మనకు తెలిసిందే కదా. నెక్స్ట్ భరతవంశ రాకుమారులకు మీరంతా విలువిద్యలో ఆరితేరిన రాకుమారుల్లా ఉన్నారు, బంతిని ఎలా తీయాలో తెలియడం లేదా? అంటే బావిలో బంతి పడిపోయింది కదా, దాన్ని ఎలా తీయాలో తెలియడం లేదా అని ఈ యొక్క కొటేషన్లో ఉన్న వర్డ్ని భరతవంశ రాకుమారులకు అన్నది ఎవరు అంటే ద్రోణాచార్యుడు. అలాగే
భరతవంశీయులకు ద్రోణుడు విలువిద్య నేర్పేందుకు అంగీకరించగానే ద్రోణునికి పాదాభివందనం ఎవరు చేశారు అని చూసుకున్నట్లయితే అర్జునునికి మన విలువిద్య అంటే చాలా ఇష్టం కాబట్టి వెంటనే ద్రోణునికి పాదాభివందనం చేస్తాడు. భరతవంశీయులకు విలువిద్య నేర్పమని ద్రోణునికి అడిగినది ఎవరు అంటే మా మనవులకి విలువిద్య నేర్పండి అని ద్రోణునికి ఎవరు అడిగారు అని అంటే భీష్ముడు అడిగారు. ఉపాయం అనే కథ యొక్క నీతి ఏమిటి అని చూసుకున్నట్లయితే మన యొక్క ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. ఇదే ఉపాయం కథ యొక్క నీతి. బావిలో పడిన బంతిని బయటికి తీసింది ఎవరు అని చూసుకున్నట్లయితే ద్రోణాచార్యుడు. ఎలాగ బాణాలని ఒక్కొక్క బాణాన్ని గొలుసుగా వేసి దాన్ని చాకచక్యంగా చాలా జాగ్రత్తగా బయటికి తీస్తారన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐదవ పాఠ్యాంశము ఏంటి అంటే సత్యమహిమ అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి? ఆ పాఠ్యాంశం ద్వారా మనం ఏం నేర్చుకుంటారు పిల్లలు అని చూసుకున్నట్లయితే నైతిక విలువలు అనేవి నేర్చుకుంటారు. ఆ పాఠ్యాంశంలో ఏం తెలియజేస్తుంది అంటే నైతిక విలువలను తెలియజేస్తుంది. సత్యమహిమ యొక్క పాఠ్యాంశము ఏ ప్రక్రియకి చెందింది అని చూసుకున్నట్లయితే గేయ కథ. అది కథే గేయ రూపంలో ఉంటుంది అన్నమాట. సత్యమహిమ పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? అవధాని రమేష్. సత్యమహిమ పాఠ్యాంశంలో నదీదేవత భేదవానికి ఏ గొడ్డలను తీసి చూపించింది అంటే బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి, ఇనుపు గొడ్డలి. సత్యమహిమ పాఠ్యాంశంలో భేదవాని యొక్క ఏ గొడ్డలి నదిలో మునిగిపోయింది, దానికి పరిహారం నెక్స్ట్ నదీదేవత ఏ గొడ్డలను తీసి బహుమతిగా కూడా ఇచ్చింది. ఇనుప గొడ్డలు మునిగిపోయింది. ఇనుప గొడ్డలతో పాటు బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి కూడా బహుకరించింది. ఇంతకు మించి ఈ పాఠ్యాంశంలో బిట్లేమీ లేవండి. నెక్స్ట్ ఈ మాసపు గేయం కింద మనకి ఏం గేయం ఇచ్చారంటే కన్నడ గేయం అనేది ఇవ్వడం జరిగింది. ఈ కన్నడ గేయంని ఎక్కడి నుండి తీసుకొని రాబడింది అంటే ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాలు ఉంటాయి కదా, దాని నుండి తీసుకురాబడింది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ మాసపు కథ కింద ఏం ఇవ్వడం జరిగింది అని చూసుకున్నట్లయితే ఏ కాలుది నేరము. పిల్లి యొక్క 4 కాళ్ళని నలుగురు అన్నదమ్ములు పంచుకుంటారు కదా, అందులో చిన్నవాడి యొక్క కాలుకి దెబ్బ తగలడం వల్ల చిన్నవాడు కాలుకి ఒక నూనెతో కూడిన ఒక గుడ్డని చుట్టి దాన్ని దెబ్బ వేగంగా మాగిపోవాలని చెప్పి చుడతాడు. దానికనమాట అనుకోని పరిస్థితుల్లో ఒక దీపంకి తగిలి ఆ పిల్లి ప్రాణభయంతో ఒక దీని లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. అంటే ధాన్యం కొట్టు లోపలికి వెళ్ళిపోద్ది. దానివల్ల నలుగురు అన్నదమ్ములు కూడాను ఈ చిన్నవాడి వాటాకి వచ్చిన పిల్లి యొక్క కాలుకి తగిలిన దెబ్బ వలన ఆ పిల్లి అందులో దూరడం వల్లనే జరిగిందని చెప్పి చిన్నవాడిని దోషిగా చెప్పడం జరుగుతుంది. ఈ కథలో ఎంతమంది అన్నదమ్ములు కలిసి ఒక పిల్లిని పంచుకుంటారంటే 4 అన్నదమ్ములు. పిల్లిని యొక్క కాళ్ళను పంచుకుంటారంటే 4 అన్నదమ్ములు. పిల్లి యొక్క దెబ్బ తగిలిన కాలు ఎవరి వాటా వచ్చిందంటే చిన్నవాడు. అలాగే 4 అన్నదమ్ములు విచిత్రమైన ఫిర్యాదు పట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళారంటే రామన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ కథని ఎక్కడి నుండి తీసుకురాబడింది అంటే మర్యాద రామన్న అనే కథల నుంచి తీసుకురావడం జరిగింది. ఏ కాలుది నేరం అనే కథని ఎక్కడి నుండి తీసుకురావడం జరిగింది అంటే మర్యాద రామన్న అనే కథల నుండి తీసుకురావడం జరిగింది. మనం అవధాని రమేష్ గారి యొక్క ఆయన యొక్క పూర్తిగా మనం తెలుసుకోలేదు ఇంతకుముందు. అవధాని రమేష్ గారు సత్యమహిమ అనే పాఠ్యాంశం యొక్క రచయిత. ఈయన 20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. అవధాని రమేష్ గారి యొక్క ఏ రచన నుంచి సత్యమహిమ అనే పాఠ్యాంశాన్ని తీసుకొనబడింది అని చూసుకున్నట్లయితే గుర్జన గూళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి బిట్. గుర్జన గూళ్ళు చాలా ఇంపార్టెంటు. చూసుకున్నట్లయితే గుర్జన గూళ్ళు ఎక్కడి నుండి తీసుకురాబడింది, సత్యమహిమ అనే పాఠ్యాంశం ఎక్కడి నుండి తీసుకురాబడింది అంటే గుజ్జన గూళ్ళు కూడా ఆయన రచించింది. అవధాని రమేష్ గారి యొక్క జన్మస్థలం ఎక్కడని చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారం. అవధాని రమేష్ గారి యొక్క తల్లిదండ్రుల పేరేంటి అంటే తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి, తల్లి సావిత్రమ్మ. ఈయన యొక్క రచనలు చూసుకున్నట్లయితే మనకి గుజ్జనగూళ్ళు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. గుజ్జనగూళ్ళు అనే రచన, అలాగే కాసుల పేరు,
అలాగే ప్రతీకారం, అలాగే 3 మంచి కథలు, 4 రచనలు అంటే మనకి పాఠ్యాంశాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఈ 5 పాఠ్యాంశాలు ఈ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ తర్వాత 5 పాఠ్యాంశాలు పార్ట్ 2 కిందన ఇంకో వీడియోలో ఇవ్వడం జరుగుతుంది.